దేవుని యొక్క పరిశుద్ధ నామములో మీ అందరికి కూడా మా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువును మన రక్షకుడైనటువంటి యేసు ప్రభు వారి కృపను బట్టి ఈరోజు మీ ముందుకు రావడానికి దేవుడు నాకు ఎంతో కృప చూపించాడు. మరి మరొక అంశంతో మీ ముందుకు రావడానికి దేవుడు నాకు సహాయం చేశాడు ప్రియులారా. అదేమనగా మరి మరి కోరాహు కుమారులు చావలేదు అనే వాక్యాన్ని మనం గమనించవచ్చు. అయితే మరి ఈరోజు 84వ కీర్తనని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం. అదేంటంటే మరి కోరాహు కుమారులు ఈ కీర్తన రాయడం జరిగింది. దేవుని సన్నిధికి దూరమైనప్పుడు ఈ కీర్తన రాశారు. అయితే వారు రాసిన మాటలు ఏంటంటే, సైన్యములకు అధిపతియగు యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములు. అయ్యా, నీ నివాస స్థలాన్ని నేను చూశాను. నీ నివాస స్థలము ఎంతో రమ్యమైనది ప్రభువా. ఎక్సలెంట్ అని ఆ భక్తుడు కొనియాడుతా ఉన్నాడు. యెహోవా మందిరములను చూడవలెనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది. అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయము నా శరీరము ఆనందంతో కేకలు వేయుచున్నది అంటున్నాడు. యెహోవా మందిరావరణములను చూడవలెనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది. అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయము శరీరం ఆనందంతో కేకలు వేయుచున్నది. చూసారా ప్రియులారా, వీళ్ళు దేవుడి మందిరానికి దూరం అవ్వడానికి గల కారణం ఏంటంటే, మరి అహరోను యాజకుడుగా ఉన్నప్పుడు కోరాహు, అబీరాము, మరి దాతాను అనేటువంటి వీళ్ళు ఏం చేస్తారంటే, వేరొక అగ్నిని తీసుకొచ్చి ధూపార్తుల చేత పట్టుకుని మరి కొంతమందితో కలిసి మరి యాజకత్వాన్ని కోరుకుని ఆ యాజకత్వం చేయాలని ఆశపడతా ఉంటారు. అయితే దానికి మరి చాలా ఒక పెద్ద యుద్ధమే జరుగుతుంది ప్రియులారా. ఆ టైంలో ఈ యొక్క మరి దేవుడు మహిమ అహరోను మరి మోషేల పక్షంగా దిగి వచ్చి వీళ్ళని సమాజం నుండి పక్కకు నెట్టేసినప్పుడు మరి భూమి నోరు తెరిచి వారిని మృంగుతుంది. భూమి నోరు తెరిచి మృంగటాన్ని బట్టి వాళ్ళు ఏం చేస్తారంటే, మరి ఇక్కడ ఆ మాటలు సంఖ్యాకాండం 16వ అధ్యాయం 32వ వచనంలో మనం చూడొచ్చు. భూమి తన నోరు తెరిచి వారిని, వారి కుటుంబములను, కోరాహు సంబంధులందరినీ, వారి సమస్త సంపాద్యమును మృంగివేసింది. వారు వారి సంబంధులందరూ ప్రాణంతో పాతాళములో కూలిరి. భూమి వారిని మృంగివేసింది. వారు సమాజంలో ఉండకుండా నశించిరి. వారి చుట్టూనున్న ఇజ్రాయేల్ అందరి వారి ఘోష విని భూమి మనలను మృంగివేయనేమో అనుకొనుచు పారిపోయారు. మరియు యెహోవా యొద్ద నుండి అగ్ని బయలుదేరి ధూపార్పణము తెచ్చిన ఆ 250 మందిని కాల్చివేశారు. చూసారు దేవుని పిల్లారా, యాజకుడు చేయాల్సిన పని యాజకుడు చేయాలి. మరి విశ్వాస చేయాల్సిన పని విశ్వాస చేయాలి. అంతేగాని ఒక పని ఇంకొకళ్ళు చేయడానికి దేవుడు మమ్మల్ని కూడా పరిశుద్ధపరిచాడు అని కోరాహు వాడటం ఒక గర్వంతో కూడినటువంటి ఒక పద్ధతిని మరి అక్కడ అనుభవించడం. తద్వారా తనని భూమి, తన సంబంధులందరినీ భూమి ఏం చేస్తుందంటే నోరు తెరిచి మింగేస్తుంది ప్రియులారా. అంత మాత్రమే కాదు, 250 మంది వేరొక అగ్ని తెచ్చిన వారిని కూడా కాల్చివేయడం జరుగుతూ ఉంటుంది. అందుకే దేవుని బలిపీఠం మీద నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నీ ప్రార్థన దైవ చిత్తానుసారమైన ప్రార్థన అవ్వాలి. కానీ ఏ ప్రార్థన పడితే ఆ ప్రార్థన చేయడానికి వీల్లేదు. ఏది పడితే అది దహన బలిగా అర్పించడానికి వీల్లేదు ప్రియులారా. ఆ టైంలో మరి కోరాహు సంబంధులకి దేవుని మందిరము, దేవుని నివాసాలు అన్నీ కూడా దూరం అయిపోయినటువంటి పరిస్థితిలో ఎంతో హృదయ వేదనతో ఈ కీర్తన రాయడం జరిగింది ప్రియులారా. అందుకే భక్తుడు తన హృదయంలో నెమరవేస్తా ఉన్నాడు. తన దేవునికి చెప్పుకుంటా ఉన్నాడు, ప్రభువా సైన్యములకు అధిపతి యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములు. యెహోవా మందిరావరణమును చూడవాలని నేను ఆశపడుచున్నాను. నా శరీరం ఆశపడుతుంది, నా హృదయం ఆనందంతో గొంతులు వేస్తున్నాడు. ఇంకేమంటున్నాడు అంటే, సైన్యములకు అధిపతి యెహోవా నా రాజా నా దేవ నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసం దొరికిను. పిల్లలు పెట్టుటకు వానకవులకు గూటి స్థలం దొరికిను. నీ మందిరమునందు నివసించేవారు ధన్యులు, వారు నిత్యము కూడా నిన్ను స్తుతిస్తారు అంటున్నాడు. ప్రభువా నిజంగా నీ మందిరములో ఉంటే ఏం జరిగిద్దంటే మేము నిన్ను స్తుతిస్తాం. నీ మందిరములో నివసించే వారు ధన్యులు, వారు నిత్యము కూడా నిన్ను స్తుతిస్తారు అనేటువంటి ఒక మాటని మరి కోరాహు కుమారులు వాడుతున్నట్లుగా చూస్తా ఉన్నాం. నిజమే, మందిరానికి ఏ సమయాల్లో దూరం అవుతామో తెలుసండి. మందిరం ఎప్పుడు మన నుండి పోతుందో తెలుసండి. ఎప్పుడు పోయిద్దంటే మందిరాన్ని దేవుడు మరి మనము ఆ యొక్క దానికి ఉన్నటువంటి విలువను తగ్గించినప్పుడు,
దైవజనునికి ఉన్నటువంటి విలువను తగ్గించినప్పుడు, వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు క్రమక్రమేణా దైవజనునితో పాటు దేవునికి గూడా దూరమైపోతాం ప్రియులారా. ఆ దూరమైపోయినప్పుడు మరి ఎప్పుడైనా నీ జీవితంలో నేను నా మందిరాన్ని కోల్పోయానే, నా మందిరంలో ఉంటే నాకిలా ఉండేది, సంతోషంగా ఉండేవాడిని అనేటువంటి ఆలోచన ఎప్పుడన్నా వచ్చిందో రాలేదో నాకైతే తెలీదు. కానీ అయితే ఇక్కడ మీకొక విషయం చెప్పాలి. సంఖ్యాకాండం 26వ అధ్యాయం 11వ వచనంలో మరి దేవుడు రాశాడు. అయితే కోరాహు కుమారులు చావలేదు. కోరాహు కుమారులు చావలేదు గానీ సమాజం నుండి వెలివేయబడినటువంటి పరిస్థితి. దేవుని మందిరం నుండి వెలివేయబడినటువంటి పరిస్థితి. అందుకే వారు దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు వారు దేవుని మహిమను, దేవుని స్నేహాన్ని, దేవుని బిడ్డలతో ఉన్నటువంటి ఆ కృపను పొందుకున్నామని మరి వారు జ్ఞాపకం చేసుకుంటా ఉన్నారు ప్రియులారా. అంత మాత్రమే కాదంటున్నారా, అయ్యా నీ మందిరములో నివసించేవారు ఎటువంటి వారంటే ధన్యులు. వాళ్ళు బ్లెస్డ్ వన్, బ్లెస్ చేయబడిన వారు, ఆశీర్వదించబడిన వారు, దీవెన పొందినవారు. వారు నిత్యము కూడా ఏం చేస్తారంటే వారి దీవెనను బట్టి నేను స్తుతిస్తారు. ఈ కుమారులకున్న వేదన ఈరోజు నీకు అర్థమవుతుందా? చూసావా? మరి ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా మందిరానికెళ్తున్నావా? బల్లారాధనలో పాల్గొంటున్నావా? దేవునితో నువ్వు చేసిన ప్రమాణాలు నిలబెట్టుకోగలుగుతున్నావా? మరి కుమారులకి ఆ సమయం పోయినప్పుడు, ఒక టైం పోయినప్పుడు వాళ్ళ తండ్రి మరి ఆ యొక్క వాళ్ళ పితరులు చేసినటువంటి దోషాన్ని బట్టి వాళ్ళు మందిరం నుండి వెలివేయబడినప్పుడు, సమాజం నుండి వెలివేయబడినప్పుడు, అయ్యా మరి నీ మందిరాన్ని చూడాలని నాకు ఆశ కలుగుతుంది. ఇంకేమంటున్నాడు? నీ వలన బలమునందు మనుషులు ధన్యులు, యాత్ర చేయు మార్గముల వారికి అతి ప్రియము. నీలో బలముంది ప్రభా. నీ నీ వలన బలమునందిన ప్రతి మనుషుడు కూడా ధన్యుడైనటువంటి మరి మాట చెబుతున్నాడు. ఇంకేమందంటే వారు నానాటికి బలాభివృద్ధి నందు ప్రయాణం చేయుదురు. ఎవరండి నానాటికి బలాభివృద్ధి నుండి ప్రయాణం చేసేవారు? ఇజ్రాయేలు ప్రజలు అరణ్యంలో నానాటికి బలం పొందుకొని ప్రయాణం చేస్తారు. వాళ్ళంతా దేవుని సన్నిధిని, సీయోనులో ఉన్న దేవుని సన్నిధిలో కనబడతారు అని చెప్పేసి మరి తన హృదయంలో ఉన్న వేదన, తను కోల్పోతున్నటువంటిది ఎవరికి చెప్పుకుంటున్నాడంటే దేవుడైన యెహోవాకే తన బాధను విన్నవించుకుంటున్నట్టుగా కోరాహు కుమారులు మనం చూస్తా ఉన్నాం. అలాగే యెహోవా సైన్యములకు అధిపతియగు దేవా నా ప్రార్థన ఆలకించుము. యాకోబు దేవా చెవియొగ్గుము. దేవా మా కేడమ దృష్టించుము. నీవు అభిషేకించిన వాని ముఖమును లక్షింపుము. ఎందుకంటే నీ మందిరములో ఒక్క దినము గడువుట 1000 దినముల కంటే కూడా శ్రేష్టమయ్యా. భక్తిహీనుల గుడారంలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునొద్ద నుండుట నాకు ఇష్టం అంటున్నాడు ప్రియుల. లోపలికి వెళ్ళే అవకాశం లేదు. అందుకే అంటున్నాడు, అయ్యా భక్తిహీనుల గుడారాల్లో నేను ఉండలేనయ్యా, నేను నీ గేటు దగ్గర ఉంటానయ్యా, నీ మందిర ద్వారం దగ్గర నేను ఉంటానయ్యా, లోపలికి వెళ్ళనయ్యా. ఎందుకంటే లోపలికి వెళ్ళే అవకాశాన్ని నేను నా పితరులు కోల్పోయాం. కానీ మందిర ద్వారం దగ్గరుండి నేను నిన్ను ఆరాధిస్తాను ప్రభువా అంటున్నాడు. నిజమే. ఈరోజు మందిరం యొక్క విలువ తెలుస్తుందా? మరి ప్రసంగి 5లో 1 నుంచి చూస్తే అంటాడు, నీవు నీ మందిరానికి పోవునప్పుడు నీ ప్రవర్తనను జాగ్రత్తగా ఉంచుకోనమంటాడు. దైవ అగ్నిలో వేరొక అగ్నిని నువ్వు కలపొద్దంటాడు. కానీ ఈరోజు మందిరంలోకెళ్తే సాక్ష్యాలు చెప్తుంటే గొప్పలు, దేవుణ్ణి మహింపరిచేది తక్కువ, వేరే ఒక అగ్నిలాగా మన సొంత మాటలు ఎక్కువ. చూసారా దేవుని బిడ్డలారా? ఇది మంచిది కాదు. ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. దేవుని అగ్నితోనే సంబంధం ఉంది కానీ వేరొక అగ్ని వేయటానికి వీల్లేదు. పాస్టర్స్ కూడా మరి ధనాన్ని ఇచ్చేవారిని బట్టి, మరి లేదా ఉన్నవారిని బట్టి అట్లా ప్రయారిటీస్ మార్చొద్దు దేవుని బిడ్డలారా. మీరైనా, దైవజనులైనా, ఎవరైనా అది కరెక్ట్ కాదు. దేవుడు చెప్పిన నియమములు, దేవుని పద్ధతిలో ఉంటే మన జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి. దేవుని పద్ధతిలో లేనప్పుడు కోరాహు కుమారులు ఏడ్చినట్లుగా మనం కూడా ఏడవలసిన పరిస్థితి వస్తుంది. అంతే, ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం అంటున్నాడు. ఇంకా అంటున్నాడు, అయ్యా యథార్థంగా ప్రవర్తించే వారికి నువ్వు మేలు చేయకు మానే దేవుడు కాదయ్యా, నువ్వు మేలు చేస్తావు, నీ కృప ఘనత అనుగ్రహిస్తావు. నువ్వు సైన్యములకు అధిపతి యెహోవా నీ యందు నమ్మికుంచే వారందరూ కూడా ధన్యులు ప్రభువా అంటున్నాడు. చూసారా దేవుని బిడ్డలారా? దేవుని మందిరానికి దూరమైనప్పుడు కోరాహు కుమారుల యొక్క బాధ, వాళ్ళు చనిపోలేదంట. అందరూ చనిపోయిన కోరాహు కుమారులు చావలేదు. ఎందుకంటే దేవునికి కోరాహు కుమారుల హృదయం తెలుసు. ఈరోజు మన పితరుల శాపం మన దాకా వచ్చింది, అయ్యో మా బిడ్డల ఒడిలో పడిందని అనుకోవద్దు. నీ హృదయం యథార్థంగా దేవుని ఎడలు ఉంటే దేవుడు ఖచ్చితంగా నిన్నేం చేస్తాడంటే బ్లెస్ చేస్తాడు. కానీ ఆయన మందిరంలోకి లేదా ఆయన హృదయంలోకి వెళ్ళలేని పరిస్థితులు ఉన్న ఆ గేటు దగ్గర ఆయన కృప దొరికే వరకు కనిపెట్టు. అయ్యా నీ మందిరాలు గొప్పవి, నువ్వు గొప్పవాడవని
దేవునికి నచ్చే ప్రార్థన, దేవుడు మెచ్చే ప్రార్థన, దేవుడు మెచ్చే ఆరాధన నువ్వు చేయగలిగితే ప్రభువు నీ జీవితంలో ఆశ్చర్యమైన బలమైన కార్యాలు చేస్తాడు దేవుని బిడ్డలారా. మరి కోరహ కుమారుని చంపలేదు దేవుని బిడ్డలారా. దేవుడు అంత కఠినుడు కాదు దేవుని బిడ్డలారా. మరి చూసారా, ఆ యొక్క కోరహ కుమారులు మందిరానికి దూరం అయితేనే వారికి బాధ అనిపిస్తుంది. ఈరోజు ఆదివారం మందిరానికి వెళ్ళిపోతే వెళ్ళలేకపోయాననే బాధ నీకుందా? లేదా సంస్కార ఆరాధనలో దేవుని బలలో పాల్గొనలేదనే బాధ ఉందా? ఉపవాసాలు చేయలేదనే బాధ ఉందా? డైలీ లేసి ప్రార్థన చేసుకోలేకపోతున్నాను, వాక్యాన్ని ధ్యానించుకోలేకపోతున్నాననే బాధ ఉందా? ఒకసారి జ్ఞాపకం చేసుకో. ప్రభు మనల్ని మరొకసారి దర్శిస్తా ఉన్నాడు. మరి దేవుని శక్తిని, దేవుని బలాన్ని మనం పొందుకుని ఆయన మందిరములో కోరహ కుమారులాగా గేటు దగ్గర కాదు గాని ఆయన మందిరములో ఉండే కృపను దేవుడు మనకిచ్చాడు గనుక ఆ కృపను పోగొట్టుకొనకుండా కాపాడుకుని దేవునిలో నానాటికి బలాభివృద్ధి నొందాలని ప్రభు పేరట నేను మనవి చేస్తా ఉన్నాను. ఇట్టి కృప మనందరికీ కూడా తోడై నడిపించునుగాక. ప్రభు బలమిచ్చి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.